అందరికీ నమస్కారం. గౌతమ్ అదానీ వర్సెస్ హిండెన్బర్గ్. ఎంతోమందికి ఎన్నో డౌట్లు. వాటిల్లో కొన్నన్నా క్లారిటీ వచ్చేలాగా మా అనలిస్ట్ పార్థసారథి గారు ఎంతో శ్రమకు వచ్చి డీటెయిల్స్ అందించడం జరిగింది. గత వారం రోజులుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న వార్త అదానీ తన గ్రూప్ షేర్లని కృత్రిమంగా పెంచుకుంటూ పోతున్నారు అని. ఒక చిన్న సంస్థ అయినటువంటి హిండెన్బర్గ్ అనే పేరుతో అంతర్జాతీయంగా ఆర్థికపరమైన అవకతవకలని బయటపెడతాను అంటూ తమ సంస్థ రీసెర్చ్ చేసి గౌతమ్ అదానీ గ్రూప్ కృత్రిమంగా తన షేర్లని పెంచుకుంటూ అవకతవకలకి పాల్పడుతుంది అని పేర్కొంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని మొత్తం అదానీ గ్రూప్ షేర్ల ధరలు 20% పడిపోయాయి. హిండెన్బర్గ్ ఈ పేరేంటి? ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1937లో నాజీ జర్మనీ హైడ్రోజన్ ఆధారిత ఎయిర్షిప్ ప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులతో పాటుగా దానిలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం మరణించారు. నాజీ జర్మనీ తన టెక్నాలజీ గురించి ప్రచారం చేసుకునే నిమిత్తం హైడ్రోజన్ ఎయిర్షిప్లను నిర్మించింది. మొదటి ప్రమాదం వలన ఎయిర్షిప్లో ఉన్న హైడ్రోజన్ ఇంధనం ఒక్కసారిగా మండిపోయి అందరూ మరణించారు. కానీ దాని నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా అదే టెక్నాలజీని వాడడం వలన మళ్ళీ ప్రమాదాలు జరగడం, ప్రయాణికులు మరణించడం జరిగింది. ఈ ప్రమాదాల మీద రీసెర్చ్ చేయడానికి అప్పట్లో హిండెన్బర్గ్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. హిండెన్బర్గ్ తరువాతి కాలంలో హైడ్రోజన్ ఎయిర్షిప్లో వాడుతున్నటువంటి హైడ్రోజన్ ఇంధన ట్యాంకుల నుంచి హైడ్రోజన్ బయటకు వచ్చేసి ఆక్సిజన్తో కలిసి అగ్ని ప్రమాదానికి కారణమైందని తేల్చారు. అగ్ని రాజుకోవడానికి కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, స్థిర విద్యుత్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి కారణం అవుతున్నటువంటి మెటీరియల్ని గుర్తించి దాన్ని తీసివేసిన తర్వాత ప్రమాదాలు జరగలేదు. కానీ అప్పటికే హైడ్రోజన్ ఎయిర్షిప్ శకం ముగిసిపోవడంతో ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అవసరం లేకుండా పోయింది. అదే హిండెన్బర్గ్ సంస్థ పేరుతో 2017లో నాథన్ ఆండర్సన్ అనే అతను ఫినాన్షియల్ మోసాలు అరికట్టడానికి అంటూ ఏర్పాటు చేశాడు. 2020 నాటికి వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం కేవలం 5 మాత్రమే హిండెన్బర్గ్లో పనిచేస్తున్నారు. కానీ హిండెన్బర్గ్ అనేది రీసెర్చ్ సంస్థ అని చెప్పుకుంటున్నది అస్సలు నిజం కానే కాదు. నిజానికి హిండెన్బర్గ్ అనేది రీసెర్చ్ గ్రూప్ కానే కాదు, అదొక స్టాక్ మార్కెట్ బ్రోకరింగ్ సంస్థ. షార్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇందులో 10 లోపలే ఉంటుంది ప్రస్తుతానికైతే. అలాంటిది ఈ సంస్థ లక్షల కోట్ల రూపాయలతో నిండి ఉన్నటువంటి అదానీ గ్రూప్కి సంబంధించి కీలక డాక్యుమెంట్లు ఎలా సంపాదించగలిగింది? కేవలం 10 మంది లోపే ఉన్నటువంటి హిండెన్బర్గ్ అక్కడ కుంభకోణం జరిగిందని ఎలా తెలుసుకుంది? షార్ట్ సెల్లింగ్ బిజినెస్ సంస్థ రీసెర్చ్ సంస్థ ఎలా అయింది? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానాలు లేవు. నాథన్ ఆండర్సన్ స్వయంగా తానే చెప్పుకున్నాడు, మేము షార్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాము అని. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఇంకొంచెం డీటెయిల్గా ఇందులో తెలుసుకుందాం. సాధారణంగా మనం స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటాం, ధర పెరిగిన తర్వాత లాభానికి అమ్ముతాం. కానీ షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో దీనికి వ్యతిరేకంగా, అంటే రివర్స్లో జరుగుతుంది. ఉదాహరణకి ఒక కంపెనీ షేర్ ధర 100 రూపాయలు ఉంది అనుకుందాం. షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు 100 రూపాయలకు పెట్టుబడి పెట్టి అది 80 రూపాయలకు పడిపోయినప్పుడు కొంటారు. దీన్ని మరింత విపులంగా చెప్పుకుంటే, షార్ట్ సెల్లింగ్లో ఎవరైనా కూడా షేర్ మార్కెట్లో లావాదేవీలు చేయాలి అంటే ఎంఐఎస్ అకౌంట్ కలిగి ఉండాలి. ఎంఐఎస్ అంటే ఏంటి? మార్జిన్ ఇంట్రాడే సెటిల్మెంట్. ఈ పద్ధతిలో షేర్లు కొంటారు, అమ్ముతారు. ఏబీసీ షేర్ ధర 100 రూపాయలు ఉన్నప్పుడు కొంటారు. అదే ఏబీసీ షేర్ ధర 120 రూపాయలు అయినప్పుడు 20 రూపాయల నష్టానికి అమ్మేస్తారు. అదే ఏబీసీ షేర్ ధర 80 రూపాయలు అయినప్పుడు మళ్ళీ కొంటారు. సింపుల్గా దీన్నే షార్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు స్టాక్ మార్కెట్లో. అయితే ఇదంతా కూడా ఇంట్రాడే సెషన్లో జరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు మొదలయ్యేది ఉదయం 9:15 అయితే ఆ రోజు లావాదేవీలు ముగిసేది మధ్యాహ్నం 3:30 కానీ ఇలాంటి షార్ట్ సెల్లింగ్ అనేది ఆయా స్టాక్ బ్రోకర్లను బట్టి సమయం మారుతూ ఉంటుంది స్క్వేర్ చేయడానికి. చాలామంది స్టాక్ బ్రోకర్లు ఆటో స్క్వేర్ ఆఫ్ని సెట్ చేస్తారు. 3:10 అంటే స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 20 నిమిషాల ముందు ఆఫ్ చేస్తారు. షార్ట్ సెల్లింగ్ అంటే ఇంట్రాడే సెషన్లో షేర్ ధర కొన్నదానికంటే తగ్గినప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా? నిజానికి షార్ట్ సెల్లింగ్ చేసేవాడి దగ్గర షేర్లు అంటూ ఏమీ ఉండవు. ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మొదలవగానే స్టాక్ బ్రోకర్ దగ్గర షేర్లు అప్పుగా తీసుకొని వాటిని తిరిగి మధ్యాహ్నం 3:10 కల్లా బ్రోకర్కి ఇచ్చేయాలి. ఏబీసీ అనే సంస్థ షేర్లని షార్ట్ సెల్లింగ్ చేయాలి అనుకుందాం. షార్ట్ సెల్లింగ్ చేసే వ్యక్తి లేదా కంపెనీ ఏబీసీకి చెందినటువంటి షేర్లని బ్రోకర్ నుంచి అప్పుగా తీసుకోవాలి. దానికి గాను హామీగా ఏదన్నా ఇవ్వాలి, చూపాలి. ఏబీసీ షేర్ ధర ఉదయం బ్రోకర్ దగ్గర తీసుకున్నప్పుడు 100 రూపాయలు ఉంది అనుకుందాం. ఆ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆ షేర్ ధర 150 రూపాయలకు పెరిగితే ఎన్ని షేర్లు
అప్పుగా తీసుకున్నాడో వాటిని తిరిగి బ్రోకర్ దగ్గర సరెండర్ చేసే సమయానికి ఒక్కో షేర్ ధర ₹150 ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల షార్ట్ సెల్లింగ్ చేసే వ్యక్తికి ఒక్కో షేర్కి ₹50 నష్టం వస్తుంది. అదే షేర్ ధర ట్రేడింగ్ ముగిసే సమయానికి ₹80 దగ్గర ట్రేడ్ అయ్యింది అనుకుందాం. షార్ట్ సెల్లింగ్ చేసే వ్యక్తికి ఒక్కో షేర్ మీద ₹20 లాభం వస్తుందన్నమాట. బ్రోకర్ దగ్గర కొన్నప్పుడు ₹100 ధర ఉంటే తిరిగి ఇచ్చేటప్పుడు ₹80 ధరకే ఇస్తాడు కాబట్టి ఒక్కో షేర్ మీద ₹20 లాభం ఉంటుంది. ఇదంతా ఏ రోజుకి ఆ రోజు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేసేవాళ్ళు షేర్ ధర పెరిగితే లాభాలు ఆర్జిస్తారు. అదే షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి షేర్ ధర ఎంత పడిపోతే అంత లాభం అన్నమాట. షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో ట్రేడింగ్ చేసే వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే షేర్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ధరలు పడిపోతూ ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ. షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళకి షేర్ మార్కెట్ కుప్పకూలిపోతేనే లాభాలు వస్తాయి. వాళ్ళు స్టాక్ మార్కెట్ ఎప్పుడు కుప్పకూలుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం వలన షేర్ మార్కెట్ కుప్పకూలిపోయిన తరుణంలో షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ₹1,000 కోట్ల సంపాదించారు కొద్ది రోజుల్లోనే. 2008లో సబ్ ప్రైమ్ మార్టిగేజ్ సంక్షోభం వలన వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం వలన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. జాన్ పాల్సన్ అనే ఒక స్టాక్ ట్రేడర్ షార్ట్ సెల్లింగ్ ద్వారా $4 బిలియన్ సంపాదించాడు ఒక్కడే. వ్యక్తిగతంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి $4 బిలియన్ లాభాన్ని పొందినది రికార్డుగా ఉంది ఇదే ఇప్పటి వరకు. దానికి ముందు 2007లో డాక్టర్ మైఖేల్ బురీ అనే ఇన్వెస్టర్ మార్టిగేజ్ బాండ్స్ మార్కెట్ నుంచి షార్ట్ సెల్లింగ్ ద్వారా $100 మిలియన్ సంపాదించడమే కాకుండా తన ఇన్వెస్టర్స్కి $700 మిలియన్ సంపాదించి పెట్టాడు. షార్ట్ సెల్లింగ్ ద్వారా సంపాదించింది చాలు అని మైఖేల్ తన హెడ్ ఫండ్ సంస్థ అయినటువంటి సియాన్ని మూసివేశాడు 2008లో. షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో ట్రేడింగ్ చేయటం చాలా కష్టం. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సమయాల్లో అంటే 2007, 2008లో సబ్ ప్రైమ్ సంక్షోభం వలన దాదాపుగా అన్ని బ్లూ చిప్ షేర్ల ధరలు దారుణంగా పడిపోవడం వలన షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు లాభపడ్డారు బాగా. ఇలా అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో షేర్ల ధరలు పడిపోయినప్పుడు ఆ సమయంలో ఎవరైతే షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే నిత్యం ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎవరైతే స్టాక్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని ముందే గ్రహించి షార్ట్ సెల్లింగ్లో భారీగా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించగలుగుతున్నారు. అఫ్కోర్స్ రోజువారీ జరిగే షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్లో నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు పోయినా వాటికంటే 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు ఒక్క రోజులోనో లేకపోతే 2 రోజుల్లోనో. అయితే 2007, 2008 సబ్ ప్రైమ్ సంక్షోభం వలన ఏర్పడినటువంటి స్టాక్ మార్కెట్ పతనం వలన కొంతమంది స్టాక్ బ్రోకర్లు డిఫాల్ట్ అయ్యారు. ఎందుకంటే షేర్ల ధరలు విపరీతంగా పడిపోవడం వలన షార్ట్ సెల్లింగ్ చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోయారు. దాంతో కొన్ని దేశాలు అంటే బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ మీద నిషేధం విధించాయి 2011లో. అమెరికా మాత్రం షార్ట్ సెల్లింగ్ విషయంలో ఉదారంగా చట్టాలని సవరించి స్వేచ్ఛగా ట్రేడింగ్ చేసుకోమని వదిలేసింది. భారతదేశం కూడా 2011లో షార్ట్ సెల్లింగ్ మీద నిషేధం విధిస్తుంది అని అందరూ భావించారు కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పటికీ భారతీయ షేర్ల మీద షార్ట్ ట్రేడింగ్ చేయటం మీద ఎలాంటి నిషేధం లేదు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రిజిస్టర్ అయిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రధాన వ్యాపారం ఈ షార్ట్ సెల్లింగ్ పద్ధతిలో ట్రేడింగ్ చేయడం. అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కుప్పకూలుతుందా, తాము పెట్టుబడి పెట్టిన షేర్ల ధరలు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అని నిత్యం ఎదురు చూస్తూ ఉంటుంది హిండెన్బర్గ్. గౌతమ్ అదానీ మీద ఆరోపణలు చేసిన సమయం గురించి మనం చెప్పుకోవాలి. ఎన్డీటీవీని అదానీ కొనడం, రబీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం ఎన్డీటీవీ ఇచ్చిన డేటాని ఆధారంగా చేసుకుని బీబీసీ మోదీ మీద ఉండిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన వారం రోజుల తర్వాత హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ మీద ఆరోపణలు చేయటం వరుసగా జరిగిపోయాయి. అయితే అదానీ గ్రూప్ మీద వ్యూహాత్మకంగా గత సంవత్సరం నుంచే దాడి మొదలైంది. ఆగస్టు 22, 2022న అల్ జజీరా ఛానల్ ఒక వార్తని ప్రసారం చేసింది. దాని సారాంశం ఏంటంటే అదానీ గ్రూప్లోని చాలా సంస్థలు అప్పులతో స్థాపించబడినవే. ఎప్పుడో ఒకప్పుడు అదానీ గ్రూప్ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదానీ గ్రూప్లోని సంస్థల అప్పులు వాటి ఆస్తుల కంటే అవి చేసే వ్యాపార పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నాయి అంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణ. ఇదే జరిగితే చాలా బ్యాంకులు కష్టాల్లో పడతాయి. ఇలా అల్ జజీరా 2022 ఆగస్టు నెల 22న ప్రసారం చేసినటువంటి దాంట్లో పేర్కొంది. చాలా వ్యూహాత్మకంగా అదానీని టార్గెట్ చేయడం మొదలైంది 2022 నుంచి అన్నమాట. అదానీ పాలక ప్రభుత్వం అయినటువంటి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది మరో విమర్శ. పారిశ్రామికవేత్తలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా ప్రభుత్వాలతో సన్నిహితంగానే ఉంటారు తప్పితే అనవసర గొడవలకు దిగరు. అలా అయితే ధీరుభాయ్ అంబానీ ఎదిగిన తీరు చూస్తే కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండటం వల్లనే ఈరోజు ఇలా ఉంది అని అంటే ఒప్పుకుంటుందా కాంగ్రెస్?
పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరూ కూడా ఒక్క రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉండి ప్రతిపక్ష పార్టీలతో వైరభావంతో ఉండరు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్లతో మంచిగా ఉంటూ తమ పనులు ఆగకుండా చూసుకుంటారు తప్పితే వాళ్ళకి రాజకీయాలు పార్టీలతో అంట కాగరు, ఒక బజాజ్ సంస్థ తప్పితే. అదానీ గ్రూప్కి భారత్కి చెందినటువంటి ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు బ్యాంకులతో పాటుగా అంతర్జాతీయ బ్యాంకులు కూడా అప్పులిచ్చాయి. బ్యాంకులు అప్పిచ్చే విధానం ఈ విధంగా ఉంటుంది. కొన్ని విధానపరమైన మార్పులు ఉండవచ్చు ఆయా బ్యాంక్ యాజమాన్యం యొక్క పాలసీని బట్టి, కానీ బేసిక్ సిస్టమ్ మాత్రం దాదాపు ఇప్పుడు నేను చెప్పబోయేలాగే ఉంటుంది. నెంబర్ 1, స్టాక్ మార్కెట్లో అప్పు కోరుతున్న సంస్థ షేర్లు, వాటి విలువ, అవి ఎలా ట్రేడ్ అవుతున్నాయి. నెంబర్ 2, ప్రాజెక్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇచ్చిన వివరాల ప్రకారం అవి రుణం కోరే వారి బిల్డింగ్స్, యంత్రాలు, ఫ్యాక్టరీలు, ఇన్వెంటరీ, ఉత్పత్తులు వగైరా. నెంబర్ 3, ప్రాజెక్టులో ఏదైతే సూచించారో ఆ భూమి. నెంబర్ 4, నగదు లావాదేవీలు, ప్రొజెక్షన్స్. ఇక నెంబర్ 5, పరపతి, రెప్యుటేషన్. అప్పులు పెరిగే కొద్దీ ఆస్తుల విలువ అప్పులతో పోలిస్తే తగ్గిపోతూ ఉంటుంది సహజంగానే, కానీ వ్యాపారం లేదా ఉత్పత్తుల సరఫరా డిమాండ్ పెరుగుతూ ఉన్నట్లయితే బ్యాంకులు అప్పులు ఇస్తూ పోతూ ఉంటాయి. ఇది మన దేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఫాలో అవుతున్న విధానం. ముఖ్యంగా నగదు లావాదేవీల ప్రవాహం కొనసాగుతూ ఉంటే దాంతోపాటుగా స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ యొక్క ధర పెరుగుతూ ఉన్నట్లయితే దేశ విదేశాల బ్యాంకులు అప్పటికే ఆ సంస్థకి అప్పులు ఉన్నా ఇంకా ఇస్తూ పోతూ ఉంటాయి తప్పితే ఇప్పటికే చాలా అప్పులున్నాయి కాబట్టి ఇక ఇవ్వము అని అనవు. ఆయా దేశాల ఆర్థిక పురోగమనం వలన అప్పు తీసుకున్న సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ షేర్ ధర పెరుగుదలతో పాటుగా నగదు ప్రవాహం కూడా పెరిగినట్లయితే లేదా పెరుగుతూ ఉంటే ప్రాజెక్టు పరిమాణం పెరుగుతుంది సహజంగానే. అలాగే తీసుకున్న అప్పు ఒక స్టాండర్డ్గా ఉంటుంది. అప్పటికి తీసుకున్న అప్పు ఉండటం వలన ఆయా సంస్థలు ఈక్విటీ మార్కెట్లోకి వెళ్ళి ప్రజలకి బాండ్స్ ఆఫర్ చేసి ధనం సమకూర్చుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్రజలు లేదా ఇన్వెస్టర్స్ ఆయా సంస్థల మీద విశ్వాసం చూపిస్తూ బాండ్స్ కనుక ఆశించిన మేరకు కొంటే దీనిని బ్యాంకులు రెప్యుటేషన్ కింద పరిగణిస్తాయి. ఇక అదానీ గ్రూప్ విషయానికి వస్తే ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా సజావుగానే జరిగింది. అదానీ గ్రూప్ అప్పులు మన దేశ ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గర తీసుకుంది 80,000 కోట్ల రూపాయలు. అదానీ గ్రూప్ మొత్తం అప్పులు వచ్చేసి 1,80,000 కోట్ల రూపాయలు. దీని ప్రకారం చూస్తే మన దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు కంటే విదేశాల్లోని బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు మొత్తం ఎక్కువగా ఉంది. అదానీ గ్రూప్కి అప్పు ఇచ్చినటువంటి విదేశీ బ్యాంకుల్లో బార్క్లేస్, డచ్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బిసి మరియు ఇతర బ్యాంకులు కలిపి 1,00,000 కోట్ల రూపాయల అప్పిచ్చాయి. గత సంవత్సరం స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి సిమెంట్ బిజినెస్ కంపెనీ అయినటువంటి హోల్కిమ్ని టేక్ ఓవర్ చేసింది అదానీ గ్రూప్. ఈ టేక్ ఓవర్ చేయడానికి గాను చాలా విదేశీ బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. అక్కడ హోల్కిమ్ సిమెంట్ ఫ్యాక్టరీ దాని తాలూకు బిజినెస్ని తాకట్టు క్రింద తీసుకుని అప్పులు ఇచ్చాయి విదేశీ బ్యాంకులు. ఒక స్విస్ కంపెనీని భారత పారిశ్రామికవేత్త టేక్ ఓవర్ చేయడం అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ. ఇక గౌతమ్ అదానీ గ్రూప్ విలువ $137.4 బిలియన్, అంటే ప్రపంచంలోని 60 చిన్న దేశాల జీడిపి కంటే అదానీ గ్రూప్ ఆస్తుల వాల్యుయేషన్ ఎక్కువ. బ్లూంబర్గ్ బిలియనీర్స్ లిస్ట్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అదానీ గ్రూప్ సొంతం. అఫ్కోర్స్ ఇది స్టాక్ వాల్యూ పడిపోక ముందు ఉన్న ర్యాంక్. ఈ స్థితికి రావడం అనేది ఆసియాలోనే మొదటి వ్యక్తి అయ్యారు గౌతమ్ అదానీ. ఒక పటిష్టమైన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే కొన్ని కష్టమైన మరియు నష్టపరిచే అంశాలని కూడా భరించే శక్తి కావాల్సి ఉంటుంది, అంటే రిస్క్ తీసుకునే శక్తి. గౌతమ్ అదానీ కూడా ఇలాంటి రిస్క్ తీసుకున్నాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించే దశలో కొన్ని తప్పులు కూడా చేస్తుంటాడు. ఇది అదానీకి మినహాయింపేమీ కాదు. ఇక్కడ రిస్క్ తీసుకునే కొన్ని సంస్థలని ఏర్పాటు చేయడం లేదా ఆల్రెడీ ఉన్న వాటిని టేక్ ఓవర్ చేయడం చేశాడు. అయితే భవిష్యత్తులో లాభాలు ఆర్జించపెట్టగలవు అనే ఆలోచనతో చేశాడు, కానీ అవి సంవత్సరాలు గడిచే కొద్దీ లాభాలు ఇవ్వకపోగా నో లాస్ నో ప్రాఫిట్ దశలోనే ఉండిపోయాయి. వీటినే పాయింట్అవుట్ చేస్తూ హిండెన్బర్గ్ తన నివేదికలో పొందుపరిచింది. అవి వైరల్ అయ్యాయి. అలా అని హిండెన్బర్గ్ పాయింట్అవుట్ చేసినవన్నీ నిజాలు కాదు. చాలా వరకు తన షార్ట్ సెల్లింగ్ బిజినెస్ కోసం వాడుకోవడానికి ఉద్దేశించి చేసిన ఆరోపణలే ఎక్కువ. గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దశలో ప్రధానంగా ఓడరేవుల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. అలా అని ఇతర వ్యాపారాల మీద దృష్టి పెట్టలేదు అని కాదు, కానీ పోర్ట్స్ని స్వంతం చేసుకోవడం లేదా ఆయా దేశాలతో కలిసి భాగస్వామ్య ఒప్పందం చేసుకుని జాయింట్ వెంచర్ క్రింద కలిసి పోర్ట్స్ని ఆపరేట్ చేయటం మొదలు పెట్టగానే చైనాకి అనుమానాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ దేశంలోని హైఫా నగరంలో ఉన్న ప్రధాన ఓడరేవుని ఆపరేట్ చేయడానికి గాను ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకొని హైఫా పోర్ట్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టగానే అదానీ, అంటే భారత్ మోదీ ఫ్యాక్టర్ ఉద్దేశ్యం ఏమిటో గ్రహించింది చైనా.
ఇక్కడ చైనాకి ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే భవిష్యత్తులో తన చుట్టూ ఉన్న దేశాలలో వేటిలో అయినా పోర్ట్లని స్వాధీనం చేసుకుని లేదా జాయింట్ వెంచర్గా ఆపరేట్ చేయడం ప్రారంభిస్తే అది చైనాకి నష్టాన్ని కలుగజేస్తుంది. చాలా ముందు చూపుతో శ్రీలంకలోని హంబంతోట పోర్ట్ నిర్మించడానికి అప్పు ఇచ్చి అది తీర్చలేకపోవడం వలన 99 సంవత్సరాలు లీజుకు తీసుకొని తన అధీనంలోకి తీసుకొని పరోక్షంగా భారత్ మీద గూఢచర్యం చేయడానికి వాడుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాను ఏదైతే చేస్తున్నదో భారత్ కూడా అదే చేయడం చైనాకి కంటగింపుగా మారింది. అందరూ అనుకుంటున్నట్లుగా సిఐఏ కాదు హిండెన్బర్గ్ వెనుక ఉన్నది, చైనా ఫండింగ్ చేస్తున్నది హిండెన్బర్గ్కి. అలాని పశ్చిమ దేశాలకి మన దేశం మీద సానుభూతి ఉన్నది అనుకోవడానికి వీల్లేదు. అమెరికాతో పాటుగా ఇతర ఐరోపా దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న వేళ అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి రేటుని 5.6% అంచనా వేస్తున్నాయి. కానీ 6 నెలల క్రితం ఇది 7.8% లెక్క కట్టాయి. కానీ ఇప్పటికీ అమెరికా, చైనా, యూరోప్ దేశాల కంటే మెరుగైన వృద్ధి రేటుని సూచించడం మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. గత చరిత్ర చూస్తే ఐరోపా దేశాలు ఇతర దేశాల మీద ఆక్రమణలకు దిగలేదు. కేవలం వ్యాపారం పేరుతో ఆయా దేశాలకు వెళ్ళి క్రమంగా అక్కడి వ్యాపారాన్ని దెబ్బతీసి తమ ప్రయోజనాలకి అనుగుణంగా పరోక్షంగా ఆధిపత్యం వహిస్తూ వచ్చాయి. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అలాగే భారత్ పాత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. అమెరికాతో పాటుగా నాటో దేశాలు రష్యా మీద తాము చేస్తున్న పోరాటం మీద భారత్ మద్దతు ఇస్తుంది అని ఆశించి భంగపడ్డాయి. ఒక రకంగా ఇది తాత్కాలికమే అయినా ఈ దేశాలు రష్యా మీద కోపంతో, అంటే తమ ప్రయోజనాలని రష్యా అడ్డుకుంటున్నది ఉక్రెయిన్లో కాబట్టి రష్యా మీద కోపంతో ఇంధన సమస్యని కొనుక్కున్నాయి. దాంతో సహజంగానే ఇంధనం కొరత వలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు తగ్గిపోయింది. కానీ భారత్ మాత్రం ఇంధనంని యథావిధిగా రష్యా నుంచి కొంటూ ఇంధనం ధరలు పెరగకుండా జాగ్రత్త పడింది. కోవిడ్ ఫ్యాక్టరీకి తోడు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనానికి దారితీసింది. కానీ ఆ ఎఫెక్ట్ భారత్ మీద పడలేదు. అలానే పూర్తిగా ఎఫెక్ట్ పడలేదని కాదు. కోవిడ్కి ముందు 2022కి గాను భారత్ వృద్ధి రేటు 9.6%గా లెక్కగట్టాయి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు. ఈ వృద్ధి రేటు అన్ని దేశాల కంటే ఎక్కువ. కానీ కోవిడ్ వల్ల అది జరగలేదు. ఏది ఒక్క రోజులో జరిగిపోదు కదా. ఏదన్నా జరగడానికి ముందు పడే ఒక్క అడుగు తరువాతి కాలంలో అది లక్షల అడుగుల ముందుకి దారి చూపిస్తుంది. సరిగ్గా భారత్ పరిస్థితి ఆ ఒక్క అడుగు దశలో ఉంది. దీన్ని ఎలాగైనా అడ్డుకుంటే ఆ ఒక్క అడుగు ముందుకు వెళ్ళదు. కానీ 70వ దశకం చివరిలో ఒక్క అడుగు చైనా వేయడానికి అమెరికాతో పాటుగా యూరోప్ దేశాలు కూడా సహకరించాయి. కానీ ఇప్పుడు అది తప్పు అని తెలుసుకునేలోపు చైనాని ఆపలేని స్థితిలోకి వెళ్ళిపోయాయి. చైనాకి తన పక్కనే ఉన్న భారతదేశంలోని యువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థితిలో, అలానే చైనాలో వృద్ధుల సంఖ్య యువకుల కంటే ఎక్కువగా ఉన్న స్థితిలో రాబోయే కాలంలో భారత్ తనని ఛాలెంజ్ చేసే స్థితిలోకి వెళ్ళకూడదని ఆశిస్తుంది. అమెరికాతో పాటుగా ఐరోపా దేశాలు చేయాలనుకుంటున్న పనిని చైనా చేస్తానంటే వద్దంటాయా? చైనా హిండెన్బర్గ్ రీసెర్చ్కి ఫండింగ్ చేస్తున్నది షార్ట్ సెల్లింగ్ పేరుతో స్టాక్ ట్రేడింగ్ చేయడానికి. హిండెన్బర్గ్కి ఫండ్స్ అవసరమా? ముందే చెప్పుకున్నట్లుగా సాధారణ ట్రేడింగ్ కంటే షార్ట్ సెల్లింగ్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉండాలి. అంటే రోజువారీగా ఫండ్స్ అవసరం ఉంటాయి. వాటిని చైనా ఇస్తోంది హిండెన్బర్గ్కి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. బీబీసీని చైనా తమ దేశంలో కార్యకలాపాలు చేయడం మీద నిషేధం విధించింది. కానీ బీబీసీకి చైనాకి ఉమ్మడి శత్రువు ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ ఒక్కటే. కాబట్టి ఈ విషయంలో కలిసిపోతాయి తాత్కాలిక లాభం కోసం. మొదట బీబీసీ డాక్యుమెంటరీ పేరుతో దాడి మొదలు పెడితే రెండవ చర్యగా హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ మీద దాడి మొదలుపెట్టింది అన్నది గమనార్హం. అసలు అదానీ మోసానికి పాల్పడ్డా అనే విషయం పరిగణలోకి తీసుకునే ముందు ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ అనే సంస్థ విశ్వసనీయత ఎంత? గౌతమ్ అదానీ భారత్లో ఉంటున్న భారతదేశ వ్యతిరేకులకి మరియు విదేశాలలో ఉంటున్న భారతదేశపు శత్రువులకి టార్గెట్గా ఉంటూ వచ్చాడన్నది స్పష్టం. ఆగస్టు 25, 2022 న్యూఢిల్లీ. భారత సంతతికి చెందిన అమెరికన్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అయినటువంటి రాబిన్ రైనా ఢిల్లీలోని 30 హజారీ కోర్టులో హిండెన్బర్గ్ మీద కేసు వేశాడు. రాబిన్ రైనా ఎబిక్స్ ఇన్కార్పొరేషన్ అనే సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. ఎబిక్స్ ఐఎన్సీ అనేది అమెరికాలోని నాస్డాక్తో పాటుగా మన దేశంలోని స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్టింగ్లో ఉంది. ఎబిక్స్కి 6 దేశాలలో 200 కార్యాలయాలు ఉన్నాయి. ఎబిక్స్ ఐఎన్సీ అనేది ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్, ఈ కామర్స్ సేవలు అందిస్తూ ఉంటుంది. ఎబిక్స్ వినియోగదారులు వచ్చేసి ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఫినాన్షియల్, ట్రావెల్, ఈ లెర్నింగ్ రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఎబిక్స్ సంస్థ అయినటువంటి సీఈఓ అయిన రాబిన్ రైనా తరచూ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ ఉంటాడు. ఈ కారణం చేత ఎబిక్స్ ఐఎన్సీ మీద మోదీ వ్యతిరేకుల దృష్టి పడింది. 2022 జూలై నెలలో హిండెన్బర్గ్ ఎబిక్స్ మీద చాలా ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆగస్టు నెలలో రాబిన్ రైనా ఢిల్లీలోని 30 హజారీ సెషన్స్ కోర్టులో సూట్ ఫైల్ చేశారు హిండెన్బర్గ్ మీద. తమ సంస్థ మీద అబద్ధపు ప్రచారాన్ని చేస్తుంది అని తన సూట్లో రాబిన్ రైనా పేర్కొన్నారు.
ఢిల్లీలోని తీస్ హజారీ సెషన్స్ కోర్టు హిండెన్బర్గ్కి నోటీసులు పంపించింది స్పందించమని. తీస్ హజారీ కోర్టు పంపిన నోటీసుల మీద హిండెన్బర్గ్ స్పందించలేదు. దాంతో సూట్ వేసిన రాబిన్ రైనా కోరినట్లుగా హిండెన్బర్గ్ ఎబిక్స్ మీద విడుదల చేసినటువంటి రిపోర్ట్ని ఆపివేయాలని గూగుల్, ట్విట్టర్ సంస్థలకి ఆదేశాలు ఇచ్చింది. గూగుల్, ట్విట్టర్లు హిండెన్బర్గ్ రిపోర్ట్ని తమ సంస్థల డేటా నుంచి తొలగించాయి కోర్టు ఆదేశాలను పాటిస్తూ. ఎబిక్స్ మీద నిరాధార ఆరోపణలు చేసినటువంటి హిండెన్బర్గ్ కోర్టు నోటీసులకు ఎందుకు స్పందించలేదు? కోర్టులో ఊహాగానాలకి విలువ ఉండదు కాబట్టి. ఒకవేళ కోర్టులో వాదనకి దిగితే పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. అందుకే అసలు తమ మీద రాబిన్ రైనా వేసిన కేసులో కోర్టుకు హాజరవ్వలేదు హిండెన్బర్గ్. ఎబిక్స్ మీద హిండెన్బర్గ్ రిపోర్టు విడుదల చేసే ముందే పెద్ద మొత్తంలో ఎబిక్స్ షేర్ల మీద షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసింది హిండెన్బర్గ్. ఎప్పుడైతే హిండెన్బర్గ్ ఎబిక్స్ మీద ఆరోపణలు చేసిందో వెంటనే ఎబిక్స్ షేర్ ధర 30% పడిపోయింది. హిండెన్బర్గ్ 30% క్యాష్ చేసుకుంది. కానీ కోర్టు కేసుకి హాజరు కాలేదు. వారం క్రితం ఎబిక్స్ విషయంలో ఎలా చేసిందో అదే రీతిలో అదానీ గ్రూప్ మీద కూడా ఆరోపణలు చేసింది. దరిమిలా అదానీ గ్రూప్ షేర్ల ధరలు 20% పడిపోయాయి. హిండెన్బర్గ్ 20% క్యాష్ చేసుకుంది. ఇక్కడ ఫైనల్గా అదానీని ఎందుకు సమర్థించాలి ఈ విషయంలో అంటే, హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ షేర్లు కొన్నవారికి చేసినటువంటి నష్టం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 4,20,000 కోట్ల రూపాయలు. నష్టపోయిన వారిలో చిన్న వ్యక్తిగత మదుపరులు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, హిండెన్బర్గ్ని నమ్మాల్సిందేనా? మరికొన్ని ప్రశ్నలు. హిండెన్బర్గ్ ఆరోపిస్తున్నట్లుగా బ్యాంకులు ఉదారంగా అప్పులు ఇచ్చేశాయా అదానికి? సామాన్య ప్రజలకి తెలియని విషయం ఏంటంటే అదానీ గ్రూప్ లాంటి పెద్ద గ్రూపుల్ని ఎలా నడుపుతారో అని. అదానీ గ్రూప్ లాంటి వాటి మీద ఉన్నటువంటి అపోహ ఏంటంటే బ్యాంకులు, ఫినాన్షియల్ సంస్థలు అదానీ అడిగిన వెంటనే రుణాలు ఇచ్చేస్తాయని. కానీ వాస్తవంగా అలా జరిగే అవకాశం లేదు, ఒక్క అధికార దుర్వినియోగం చేస్తే తప్ప. CLSA అంటే క్రెడిట్ లియోనైస్ సెక్యూరిటీస్ ఆసియా అనే ఒక సంస్థ అదానీ గ్రూప్ అప్పులని, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, ఇలాగే అదానీ గ్రీన్ అండ్ ట్రాన్స్మిషన్ల మొత్తం అప్పులు అంటే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయల అప్పులు బ్యాంకులు ఇవ్వవచ్చు అని చెప్పింది. సరిగ్గా గౌతమ్ అదానీ భారత్లోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు కూడా 70 నుంచి 80,000 కోట్ల రూపాయలుగా ఉంది. మిగతా 1,30,000 కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భారత్లోని బ్యాంకుల దగ్గర అదానీ తీసుకున్న అప్పు 30% మాత్రమే మొత్తం అప్పుల్లో. 1,30,000 కోట్ల రూపాయల అప్పునిచ్చింది సింగపూర్, మలేషియా, సౌత్ కొరియా, వియత్నాం దేశాల బ్యాంకులు. ఈ దేశాల బ్యాంకులకి మోదీజీ ఫోన్ చేసి చెప్పారా అదానికి అప్పు ఇవ్వమని? కొంచెం బుర్రలు వాడండి విమర్శించేవాళ్ళు. మన దేశంలోని బ్యాంకులైనా కూడా, విదేశాల్లోని బ్యాంకులైనా కూడా PE రేషియో, ఆస్తులు, అప్పులు, బ్యాలెన్స్ షీట్లు, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పరపతి ఉందా లేదా, అలాంటి విషయాల్ని మదింపు చేసి అంతా సంతృప్తికరంగా ఉంటేనే అప్పులు ఇస్తాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయా దేశాల బ్యాంకులు అదానీని ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా అడిగి తీసుకొని, వాల్యుయేట్ చేసుకొని, నిపుణుల సలహా తీసుకొని మరీ అప్పులు ఇస్తాయి. అప్పు ఇవ్వాలా వద్దా అనే సలహా ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలకి డబ్బులు ఇచ్చి మరీ సలహా తీసుకుంటాయి. ఇలాంటి సలహాలు ఇవ్వడానికి ప్రతి దేశంలోనూ కొన్ని సంస్థలు ఉంటాయి. అవి ఒక్కో సలహాకి $1,000 వసూలు చేస్తాయి. ఈ సంస్థలలో నిపుణులు అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు ఉంటారు. ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు హిండెన్బర్గ్ లాంటి బహువీర్య పుత్రులు చెప్పే అబద్ధాలని నమ్మేస్తున్నారు. గత వారం రోజులుగా వివిధ అంతర్జాతీయ బ్లాగుల్లో సోకాల్డ్ మేధావులు చేస్తున్న వాదన ఏంటంటే అదానీ గ్రూపుల మీద మైక్రో ఆడిటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బహుశా ఇవాళో రేపో మన దేశంలోని వీళ్ళందరూ కూడా, ఈ బ్యాచ్ అంతా కూడా మైక్రో ఆడిటింగ్ చేయాలనే డిమాండ్ని చేస్తారు. చూస్తూ ఉండండి. మైక్రో ఆడిటింగ్ అంటే ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్ లాంటి సంస్థలని మైక్రో ఆడిటింగ్ చేయాలి అంటే వేల సంఖ్యలో చార్టెడ్ అకౌంటెంట్లు ఉండాలి. కనీసం 2,000 మందిని నియోగించి ప్రతి డాక్యుమెంట్ని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలంటే 2 ఏళ్లు పడుతుంది. అదానీ గ్రూప్కు సంబంధించి కనీసం 2 లక్షల డాక్యుమెంట్స్ ఉండవచ్చు. 2,000 చార్టెడ్ అకౌంటెంట్లని నియోగించాలి అంటే పాండవుల సంపాదన కౌరవుల తద్దినాలకి సరిపోయింది అన్న సామెతలాగా అవుతుంది. ఇక ఉపసంహరణకు వద్దాం. అదానీ సంగతి పక్కన పెట్టి కాసేపు మన దేశంలో బ్యాంకులు ఇచ్చిన అప్పులని, వాటిని తీసుకున్న సంస్థలని మైక్రో ఆడిటింగ్ చేస్తే ఒక బ్యాంకు కూడా నిబంధనల ప్రకారం అప్పు ఇచ్చినట్లుగా ఉండదు. ఎక్కడో అక్కడ బ్యాంకు మేనేజర్లు కాంప్రమైజ్ అయిపోయి అప్పులు ఇస్తూ ఉంటారు. మైక్రో ఆడిటింగ్లో ఇవన్నీ బయటపడితే ఒక్క బ్యాంకు మేనేజర్ కూడా ఉద్యోగంలో ఉండడు. మీకేంటి సార్, మీరు బ్యాంక్ మేనేజర్ ఇలా అంటూ ఉంటాం కదా బ్యాంక్ మేనేజర్లను పట్టుకొని. కానీ బ్యాంక్ మేనేజర్ల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా? వారానికి ఒకసారి ఆయా బ్యాంకు యొక్క ఏరియా మేనేజర్ కానీ, డివిజనల్ మేనేజర్ కానీ మీటింగ్ పెట్టి తన కింద ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్లని తలంటుతాడు. అప్పులు అంటే అడ్వాన్సులు ఇవ్వని మేనేజర్లను ఎందుకు అప్పులు ఇవ్వలేకపోతున్నావు అంటూ కుళ్ళబొడుస్తాడు. తన పరిధిలో ఉన్న మొత్తాన్ని అప్పులు ఇచ్చినటువంటి మేనేజర్లని ఎందుకు వసూళ్లు చేయలేకపోతున్నావు అంటూ తలంటుతాడు.
ఇక అందరినీ కలిపి ఎందుకు రిసీప్ట్లు తగ్గాయి అని ఇంకోసారి తలంటుతాడు. ఇలా ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి తల వాచిపోయేలా చీవాట్లు తింటూ ఉంటారు బ్రాంచ్ మేనేజర్లు. ఇలాంటి ఒత్తిడిని భరించలేక మేనేజర్లు చిన్న చిన్న లోపాలని పక్కన పెట్టి అప్పులు ఇస్తూ ఉంటారు. మైక్రో ఆడిటింగ్లో ఇవన్నీ బయటపడతాయి కాబట్టి నిబంధనల్ని అతిక్రమించినట్లే అన్ని బ్యాంకులు కూడా. ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాళ్ళకి నెల నెల వడ్డీలు ఇవ్వాలంటే డిపాజిట్ చేసిన డబ్బును ఎవరికో ఒకరికి అప్పిచ్చి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు రాబట్టాలి బ్యాంకులు. కనుక కొన్ని విషయాల్ని చూసి చూడనట్లుగా వదిలేసి అప్పులు ఇచ్చేస్తూ ఉంటాయి బ్యాంకులు. సో మొత్తంగా సామాన్యులకు అంత సులువుగా అర్థం కాని విషయాలు ఇవి. ఏవో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి రకరకాల కథనాలు వండి వారుస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఒకటే, మన దేశం మీద ఇతర దేశాలకు ప్రేమ ఉండదు, ఇతర దేశస్తులకు ప్రేమ ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీద లేదా ప్రస్తుత భారత ప్రభుత్వం మీద ఏదైనా కామెంట్ చేసింది అనుకుంటే దాన్ని పట్టుకుని మనలో మనం కొట్లాడుకుంటే అర్థం ఏముంది? పాకిస్తాన్ అజెండా గెలిచినట్లు అవుతుంది. ఇప్పుడు అలాగే హిండెన్బర్గ్ కానీ బీబీసీ కానీ మన దేశం మీద ప్రేమ ఉండి ఇవన్నీ చేస్తున్నాయా? మన దేశం ఎంత చెడిపోతే అంత వాటికి కావాలి కదా. మనల్ని బాగు చేయడానికే అవి నివేదికలు ఇస్తున్నాయి, డాక్యుమెంటరీలు ఇస్తున్నాయి. ఏం లేదు, మనలో మనం కొట్టుకు చావడానికి లేదా మనం నష్టాల్లో కూరుకుపోవడానికే చేస్తాయి. ఎవడైనా ఒక సాటి భారతీయుడు ఇటువంటి నివేదికలను బయటపెడితే మనం ప్రశ్నించవచ్చు దాని ఆధారంగా. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని అశాంతితో కాదు వివేకంతో ఆలోచించి ముందుకు సాగుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.